వందే మాతరం. ఈరోజు మన అంశం ప్రతి మనిషి జీవితంలోనూ తెలియని మహాభారత కావ్యం. ఈ అంశమే మీకు కొత్తగా అనిపించవచ్చు. అదేవిధంగా మహాభారతం అనేటప్పటికీ కొంతమంది హేతువాదులు లేదా నాస్తికులు లేదా హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు దాన్ని ఖండించవచ్చు. మహాభారతం అంతా కట్టు కదా, అది ఏదో చెప్తుంటారు, అదంతా జరిగిందని. ఇక్కడే స్వామి వివేకానంద చెప్పిన మాటలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పురాణాలు, ఇతిహాసాలు లేదా ఉపనిషత్తులు ఇవన్నీ కూడా నిజమా కాదా అని చెప్పి ఆలోచించకుండా దాంట్లో ఉంటే మంచిని తీసుకుని దాన్ని అన్వయించుకుంటే నువ్వు కూడా సత్పురుషుడి కింద మారుతావు అని చెప్పి స్వామీజీ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అదే రీతిలో మనలో ఉండే మహాభారతంలో అందులో ఉండే ప్రధాన పాత్రలని కూడా మనం ఒకసారి గుర్తించి వారితో ఏ పని చేయించాలి అనే ఒక ఆలోచన చేస్తే ఈ కురుక్షేత్రం అనే ఈ దేహంలో విజయం మనదే. ఇక అంశంలోకి వెళ్తే మహాభారతంలో ప్రధానమైన పాత్ర ధృతరాష్ట్రుడు. అతనికి కళ్ళు ఉండవు. కేవలం విన్న మాటలు బట్టి అతని యొక్క నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాల ద్వారానే కురువంశం అతని యొక్క రాజ్యం పతనం కావడం జరిగింది. అదేవిధంగా మన దేహంలో ఉండే ధృతరాష్ట్రుడు ఎవరంటే మన మెదడు. ఆ మెదడుకి కేవలం వినడమే తప్ప చూసే అవకాశం లేదు. ధృతరాష్ట్రుడికి ఉంటే 100 మంది కౌరవులు ఎవరంటే వాళ్ళు కూడా మనలోనే ఉన్నారు. ఆ కౌరవులు ఎవరో కాదు, మనలో ఉండే నెగిటివ్ థాట్స్, అంటే నకార భావాలు. ఈ భావాలన్నీ కూడా కౌరవులు ఏ విధంగా ఆ తప్పుడు సందేశాలని ఆ ధృతరాష్ట్రుడికి ఇచ్చారో అట్లాగే ఈ నెగిటివ్ థాట్స్ అన్ని కూడా ఆ మెదడు అనే ధృతరాష్ట్రుడికి పంపే సంకేతాలు. అతను చూడలేడు కాబట్టి దాన్ని బట్టి ఆరోగ్యం పాడు చేసుకోవడం, ఆందోళనతో భయంగా జీవించడం మనం చూస్తున్నాం. ఈ కౌరవుల మీద విజయం సాధించిన పాండవులు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఆ 5 కూడా మనలోనే ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, మన పంచేంద్రియాలు. ఈ పంచపాండవులని పంచేంద్రియాలు కౌరవులు అనే ఆ నెగిటివ్ థాట్స్ మీద విజయం సాధించాలి అంటే దానికి కావాల్సింది ఒక లక్ష్యం, ఒక పట్టుదల, ఒక ప్యాషన్. ఇక్కడ ఆ ద్రౌపది అనే ఆ ప్యాషన్ ఆ పాండవులందరినీ ఏకీకృతం చేసి కౌరవుల మీద ఏ విధంగా విజయం సాధించిందో దానికి ఉదాహరణగా చెప్పాలి అంటే ఆవిడ పాండవుల ముందు శపథం చేసింది. ఆ శపథం ఏంటంటే తన జుట్లు విరబూసుకుని ఆ దుశ్శాసుడి యొక్క రక్తాన్ని తన జుట్టుకి నూనె కింద రాసుకుని అప్పుడే నేను ఆ జడకి ముడి వేస్తాను తప్ప ఈ లోపల నేను జడకి ముడి వేయను అంది. ఎప్పుడైతే ఆ లక్ష్యం లేదా ఆ ప్యాషన్ లేదా ఆ కసి ఆ ద్రౌపది క్రియేట్ చేసిందో పాండవులంతా కూడా ఏకమై ఆ కౌరవుల మీద యుద్ధం చేయడం, విజయం సాధించడం జరిగింది. ద్రౌపదితోనే విజయం వచ్చిందంటే కాదు, అసలు కారణం ఇంకోటి ఉంది. అది ఎవరంటే మనందరికీ తెలుసు, శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఒక గైడ్, మార్గదర్శకుడు. ఆయనే పాండవులందరికీ కూడా ఇలా చేయండి, ఇలా చేయకూడదు అని చెప్తూ ఉండేవాడు. ఆ కృష్ణుడు మనలోనూ ఉన్నాడు. అది ఎవరు అంటే మన యొక్క అంతర్వాణి. ఆ అంతర్వాణి ప్రతి పని చేసేటప్పుడు చెప్తూ ఉంటుంది, ఇది మంచి, ఇది చెడు అని చెప్పి. ఆ విధంగానే పాండవులు కృష్ణుడి యొక్క మాటలు శిరసావించి ద్రౌపది అనే ప్యాషన్తో పాండవులు 5 యుద్ధం చేసి కురుక్షేత్రంలో విజయం సాధించారు. కురుక్షేత్రంలో మరొక ప్రధాన పాత్ర కర్ణుడు. కర్ణుడు మహాయోధుడు, పాండవులందరిలోనూ పెద్దవాడు, గొప్ప దాత. మరి అంతటివాడు కూడా దుస్సాంగత్యం వల్ల, ఆ చెడు సావాసం వల్ల అతను కూడా పతనమైపోవడమే కాకుండా కౌరవులందరినీ కూడా పతనం చేశాడు. మరి మనలో ఉండే ఆ కౌరవుడు ఎవరు అంటే మనకి కనిపించని అహంభావం, యుగో. ఆ యుగో అనే కర్ణుడు నెగిటివ్ థాట్స్ అనే కౌరవులతో కలిసి ఇవన్నీ కూడా ధృతరాష్ట్రుడు అనే మైండ్కి చేరవేసి మొత్తం భ్రష్టు అయినట్లుగానే మనం కూడా కర్ణుడు అనే ఎగోని, ఆ నెగిటివ్ థాట్స్ అనే కౌరవుల్ని పురంగా పెట్టి ఒక లక్ష్యం అనే ద్రౌపదిని ఆదర్శంగా, అంతర్యామి అనే శ్రీకృష్ణుడి యొక్క మాటల్ని ఒక గీతగా తీసుకుని అడుగులు ముందుకేస్తే కురుక్షేత్ర సంగ్రామంలో ప్రతి వ్యక్తి కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంది. ఏ వ్యక్తి తెలివి తక్కువ వాడు కాదు, అట్లాగే తెలివైన వాళ్ళు ప్రత్యేకంగా పుట్టరు. వాళ్ళు చేసేది ఏంటంటే నకార భావాలు అనే ఆ కౌరవుల్ని దూరం చేస్తారు, అహంభావం అనే కర్ణుడిని దూరం పెడతారు. ఒక లక్ష్యం అనే ద్రౌపది మాట ప్రకారం కృష్ణుడు అనే అంతర్యామి సూచనలతో అడుగులకు ముందుకు వేస్తారు. ఆ విధంగా చేస్తే మనందరం కూడా విజేతలుగా నిలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మహాభారతాన్ని కానీ రామాయణాన్ని కానీ ఆ విధంగా అన్వయించుకుని మనం ఆచరణలో పెడితే ఆ కావ్యాలే మనకు మార్గదర్శకులు అవుతాయి. అదే మన సనాతన ధర్మం. అందుకోసమే ఎన్ని దేశాలు ఈరోజు యుద్ధ మేఘాల మధ్యన సతమతలాడుతున్న సుఖంగా మన భారతీయులంతా కూడా జీవితాన్ని సాగిస్తున్నారు అంటే దానికి కారణం మనం నమ్మిన మూలాలు. మహాభారతం, రామాయణం, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా అన్వయించుకుంటూ ఆ కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ నడుస్తున్నాం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.